ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి ఆలకించండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆమెన్ అని చెప్తుంటారు కొన్నిసార్లు. అని చెప్పగానే ప్రతి ఒక్కరు చాలా సంతోషపడిపోయి దేవుడు నాకు తోడున్నాడు అనుకుంటారు. దేవుడు అందరికీ తోడున్నాడండి. దేవుడు ఎవరికి తోడుంటాడో తెలుసా? ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు దేవునికి లోబడతారో, ఎవరు దేవుని యొక్క శిలువ రక్తం చేత కడగబడి ఉంటారో అటువంటి వారికి దేవుడు తోడై ఉంటాడండి. దేవుడు తోడున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు వారికి ముందుగా పోవచ్చు. మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేస్తూ, వారు కృంగిపోయినప్పుడు, వారు ఓటమి చెందినప్పుడు, వారు కలవరపడినప్పుడు, వారు దుఃఖముతో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉండి, దేవుడు బలపరచి, కన్నీటిని తుడచి, ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నడిపిస్తాడు. గమనించండి ప్రియులారా, దేవుడు ఎవరికి తోడుంటారు అంటే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యథార్థముగా ఉండేటటువంటి వారికి, ఎవరైతే దేవునికి భయపడి, ఎవరైతే దేవునికి లోబడి, ఎవరైతే యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే నిజాయితీతో ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వణుకుచూ ఉంటారో అటువంటి వారికి దేవుడు తోడై ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తోడై ఉన్నాడా? దేవునికి మీరు భయపడుతున్నారా? దేవునికి మీరు లోబడుతున్నారా? దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు నీకు నిత్యము తోడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఏంటి అంటే సహవాసము, ఫెలోషిప్. నిత్యము నీతో ఉండాలని దేవుడు కోరుకుంటాడంట. దేవునికి ఇష్టం లేని కార్యాలు నీలో ఉంటే వాటిని తొలగించండి, వాటిని దూరంగా ఉంచండి. ప్రభు, నువ్వు నాతో ఉండు ప్రభువా, మీరు నాతో రండి ప్రభువా, నీతో నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే, ప్రభు మీతో ఉండి దేవుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించి మీకు ముందుగా పోవచ్చు. ఏదైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించి బలమైన కార్యాలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ప్రభు తోడు కావాలనుకుంటున్నారా? దేవుని అడగండి, ప్రభువా ఈరోజు మీరు మాకు తోడుగా రండి ప్రభువా. మోషే ప్రార్థిస్తాడు కదా, నీ సన్నిధి మాకు తోడుగా రాకుంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దు ప్రభువా. వెంటనే దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిని కోరుకుందాం, ప్రభుతో సహవాసం చేద్దాం. ఆయనతో సహవాసం చేస్తే నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నీకు జయము కలుగుతుంది. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, యథార్థముగా జీవించడానికి మాకు కృపదాయి చేయమని, పాపమును జయించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.